మాజీ క్రికెటర్ కమ్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ సార్ ఇప్పుడు మంత్రి కదా. రేవంత్ సార్ పట్టుబట్టి మంత్రిని చేసిండు, ఎమ్మెల్సీని కూడా చేసిండు, ఎమ్మెల్సీగా ప్రమాణం కూడా తిన్నాడు. మరి రేవంత్ సారు అజారుద్దీన్కు గిన్ని గణం చేస్తే అజారుద్దీన్ రేవంత్ సార్ను ఏం చేసిండు ఎరికేనా? కెప్టెన్గా చేసిండు. కెప్టెన్ కదా కోంపదీసి రేవంత్ సార్కి ఇట్లా కొత్త క్రికెట్ టీం తయారు చేస్తున్నాడా, ఐపీఎల్కు పోతాడా అనుకునేరు. ముచ్చటేందో చూడురి. అప్పటి మన ఇండియా క్రికెట్ కెప్టెను మన రేవంత్ సార్ వారి ప్రియాతి ప్రియమైన దోస్తు శిష్యుడు. ఇక ఎమ్మెల్సీ అయిండోళ్ళ ప్రమాణ స్వీకారం చేసినాక ఇక అమ్మాయి అని పానం నిమ్మలం చేసుకున్నాడు. సారుది జరంత డౌట్ ఉండే కదా, ఎమ్మెల్సీ అవుడు 6 నెలల సంది. ఇక మొత్తానికి విమానం తిరుగుతోన జర ముఖం వెలిగిపోయినట్టున్నది. ఇక ఖుషీలనే ఏమన్నాడంటే, ఇక ఇదివర్ సంది రేవంత్ సారే రాజకీయంలో మాకు కెప్టెను, ఆయన ఏం చెప్తే గదే చేస్తా, నడువు అంటే నడుగుతా, పని చేయమంటే చేస్తా అని చెప్పుకొచ్చిండు. సీఎం నా కాన్ఫిడెన్స్ సీఎం తోటి నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇక సీఎం ఇటు పని 100% చేస్తా. అందుకే నేను ఎమ్మెల్సీ అయింది. ఒక్క మాట చెప్తాను, ఇంకా ఏం లేదు. అది సీఎం ఎట్లా చేసినా నాకు తెలియదు, అదే సీఎం చేసినా నాకు చాలా సంతోషం ఉంది. మా సీఎం ఏం చెప్తే నేను అది చేస్తాను. ఆయన కెప్టెన్, ఇప్పుడు నేను కెప్టెన్ కాదు. అయితే కెప్టెన్ అనుడితోనే అజారుద్దీన్ సారియే పాత జ్ఞాపకాలు యాదకొచ్చినట్టున్నాయోళ్ళ. అప్పుడు ఈసారు క్రికెట్ జట్టు కెప్టెన్గా ఉన్నప్పుడే మ్యాచ్ ఫిక్సింగ్ చేసిండు. వేరే జట్లతో చేతులు కలిపి మన జట్టును ముంచిండు అని కేసులు అని అవి ఇవి అయినాయి కదా. మరి ఇప్పుడేమో రేవంత్ సార్ను కూడా గట్లనే మ్యాచ్ ఫిక్సింగ్ కెప్టెన్ అని అంటుండ అయ్యింది. నేను కెప్టెన్ గుండి వేరే జట్టుతో చేతులు కలిపి మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే మా రేవంత్ సార్ ఏమో ఇప్పుడు బీజేపీతో చేతులు కలిపి మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తుండు కాబట్టి ఆయన కూడా కెప్టెనే అని అంటుండయ్యింది. ఇగో గిట్టనే బనాయిస్తురలా అజారుద్దీన్ సార్ను. మొత్తానికి ఒకరు ఆటల, ఇంకొకరు రాజకీయాల్లో మ్యాచ్ ఫిక్సింగ్లో చేసి నమ్మినోళ్ళను నట్టేట ముంచిరుపో అని చెప్పుకుంటురు.